మే 8, 2024 దినఫలాలు. మొదటగా మేషరాశి. రోజంతా చాలా వరకు హ్యాపీగా గడిచిపోతుంది. ఉద్యోగ జీవితం ఆశాజనకంగా సాగిపోతుంది. వృత్తి వ్యాపారాల్లో కొద్దిపాటి అభివృద్ధి కనిపిస్తుంది. బంధుమిత్రులతో కలిసి శుభకార్యంలో పాల్గొంటారు. ఆర్థిక సమస్యల ఒత్తిడి చాలా వరకు తగ్గుతుంది. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడడానికి కొత్త ప్రయత్నాలు చేపడతారు. కొద్దిపాటి శ్రమతో 1-2 ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి చేస్తారు. ప్రయాణాలు లాభసాటిగా సాగిపోతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. తదుపరి వృషభ రాశి. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ప్రణాళికబద్ధంగా వ్యవహరించి ముఖ్యమైన వ్యవహారాలను చాలా వరకు పూర్తి చేస్తారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఒక వ్యక్తిగత సమస్యను కొద్ది ప్రయత్నంతో పరిష్కరించుకుంటారు. సన్నిహితుల సహాయ సహకారాలు లభిస్తాయి. వృత్తి వ్యాపారాల్లో ఉత్సాహంగా ముందుకు సాగుతారు. ఉద్యోగంలో అధికారుల నుండి ఆశించిన ప్రోత్సాహకాలు లభిస్తుంది. ఆర్థిక ఆరోగ్య పరిస్థితులు నిలకడగా ఉంటాయి. తదుపరి మిథున రాశి. అన్ని రంగాల వారికి సమయం అనుకూలంగా ఉంది. ఏ ప్రయత్నమైనా సఫలం అవుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో ఆశించిన స్థిరత్వం లభిస్తుంది. ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగులకు ఊహించని అదృష్టం పడుతుంది. కొందరు బంధుమిత్రులకు ఆర్థికంగా అండగా నిలబడతారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి జీవితంలో డిమాండ్ పెరుగుతుంది. వ్యాపారాలు లాభదాయకంగా ముందుకు సాగుతాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. తదుపరి కర్కాటక రాశి. ఇంటా బయట అనుకూలతలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. పిల్లలు ఘన విజయాలు సాధిస్తారు. జీవిత భాగస్వామి నుండి కూడా శుభవార్తలు అందుతాయి. ఉద్యోగంలో ఒత్తిడి ఉన్నప్పటికీ సకాలంలో సంతృప్తికరంగా బాధ్యతలు నిర్వర్తిస్తారు. వ్యాపారాల్లో కూడా అంచనాలను అందుకుంటారు. మిత్రుల నుండి ఆర్థిక సహాయం కోసం ఒత్తిడి ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలు పనులు తేలికగా పూర్తవుతాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. తదుపరి సింహరాశి. ఆర్థిక ఆరోగ్య పరిస్థితులు చాలా మెరుగ్గా ఉంటాయి. ఇతరుల వ్యవహారాల్లో తలదూచవద్దు. సొంత వ్యవహారాల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. వృత్తి ఉద్యోగాల్లో బరువు బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. పిల్లల నుండి శుభవార్త అందుతుంది. జీవిత భాగస్వామికి మంచి గుర్తింపు లభిస్తుంది. ఆస్తి వ్యవహారాల్లో సానుకూలతలు కనిపిస్తాయి. 1-2 వ్యక్తిగత సమస్యలను పరిష్కరించుకుంటారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తదుపరి కన్యారాశి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. ఉద్యోగపరంగా రావాల్సిన బకాయిలు కూడా వసూలవుతాయి. ముఖ్యమైన అవసరాలు తీరిపోతాయి. సన్నిహితుల నుండి అవసరమైన సహాయ సహకారాలు అందుతాయి. వ్యాపారాలు చాలా వరకు నిలకడగా సాగిపోతాయి. ఉద్యోగంలో అధికారుల అండతో పదోన్నతులు సంపాదించే సూచనలు ఉన్నాయి. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. తదుపరి తులారాశి. పిల్లలు పోటీ పరీక్షల్లోనూ ఇంటర్వ్యూల్లోనూ విజయాలు సాధిస్తారు. సమయం అనేక విధాలుగా అనుకూలంగా ఉంది. బంధువులతో సఖ్యత సాన్నిహిత్యం పెరుగుతాయి. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలి. వృత్తి వ్యాపారాలు సజావుగా సాగిపోతాయి. ఉద్యోగంలో బరువు బాధ్యతలతో పాటు ప్రాధాన్యం కూడా పెరుగుతుంది. మీ ఆలోచనలను ప్రయత్నాలను ఆచరణలో పెట్టడానికి ఇది మంచి సమయం. ఆర్థిక పరిస్థితి చక్కబడుతుంది. కుటుంబ బాధ్యతలు కొద్దిగా పెరుగుతాయి. తదుపరి వృశ్చికం రాశి. వృత్తి ఉద్యోగాల వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. వ్యయ ప్రయాసాలతో కొన్ని ముఖ్యమైన పనులు వ్యవహారాలు చాలా వరకు పూర్తవుతాయి. ఇంటా బయట అనుకూలతలు ఉంటాయి. మనసులోని కోరికల్లో 1-2 అనుకోకుండా నెరవేరుతాయి. సోదరులతో ఆస్తి వివాదం పరిష్కారం కావచ్చు. ఉద్యోగ ప్రయత్నాల్లో సానుకూల స్పందన లభిస్తుంది. కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు లభిస్తాయి. తదుపరి ధనుస్సు రాశి. రోజంతా అనుకూలంగా జరిగిపోతుంది. వృత్తి వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. కొన్ని ముఖ్యమైన పనులు వ్యవహారాలు అనుకున్నవి అనుకున్నట్లు పూర్తవుతాయి. వ్యక్తిగత జీవితం సంతృప్తికరంగా సాగిపోతుంది. కుటుంబ సభ్యులతో కొద్దిగా పారదర్శకంగా వ్యవహరించడం మంచిది. జీవిత భాగస్వామి సలహాలు సూచనలు ఉపకరిస్తాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం మంచిది. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. తదుపరి మకర రాశి. అనుకోకుండా కొన్ని మంచి పరిచయాలు ఏర్పడతాయి. ప్రయాణాలు లాభసాటిగా సాగిపోతాయి. పెళ్లి ప్రయత్నాలకు సంబంధించి బంధుమిత్రుల నుండి శుభవార్తలు అందుకుంటారు. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. అత్యవసర పనులు వ్యవహారాలు సంతృప్తికరంగా నెరవేరుతాయి. కుటుంబ సభ్యులతో ఇష్టమైన ఆలయాలు సందర్శించే అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగాల వాతావరణం బాగా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. తదుపరి కుంభరాశి. వృత్తి ఉద్యోగాలు సంతృప్తికర వాతావరణం నెలకొంటుంది. పిల్లలు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి. మంచి మాట తీరుతో ఇంటా బయట అందరినీ ఆకట్టుకుంటారు. వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితి పర్వాలేదనిపిస్తుంది. ఆహార విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. అదనపు ఆదాయ మార్గాలు సత్ఫలితాలను ఇస్తాయి. బంధువులకు అండగా ఉంటారు. కుటుంబానికి సంబంధించి 1-2 శుభవార్తలు వింటారు. చివరగా మీనరాశి.
కుటుంబ జీవితం ఉల్లాసంగా ఉత్సాహంగా సాగిపోతుంది. ఆర్థిక పరిస్థితులు బాగా మెరుగ్గా ఉంటాయి. ఇంటా బయట చిన్నపాటి సమస్యలున్నా వాటిని తేలికగా అధిగమిస్తారు. జీవిత భాగస్వామి అభిప్రాయాలకు ప్రాధాన్యమిస్తారు. ఆదాయం బాగానే ఉంటుంది కానీ అనవసర ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. ఆర్థిక లావాదేవీలకు వీలైనంత దూరంగా ఉండడం మంచిది. ఉద్యోగంలో కొద్దిగా ఒత్తిడి ఉంటుంది.